ఆ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడంలో కీలక పాత్ర వహించింది రామచంద్రరావు గారు. ఎందుకు అంటే మీకు విషయం తెలుసా, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్నప్పుడు రామచంద్రరావు గారు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు, ఇది సాధ్యం కాదు, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇది 9th షెడ్యూల్లో పెట్టినప్పటికీ కూడా ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి పోయే అవకాశం ఉన్నది, ఇది సాధ్యం కాదని చెప్పేసి ఢిల్లీలో రామచంద్రరావు గారు లీగాలిటీస్ తెలుసు కాబట్టి అక్కడ ఉండి ఆయన ఏం చేశారంటే ఎస్ ఈ ప్రకటన రావాలి, ఏది బీసీలకు రిజర్వేషన్ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఇవ్వాలని చెప్పేసి అంతకు ముందు నుంచి ఈ చర్చ, అంతకుముందు సూర్యాపేటలో అమిత్ షా గారు చెప్పినట్టు కావచ్చు, అంతకుముందు వేరే రాష్ట్రాల్లో అమిత్ షా గారు మాట్లాడినట్టు కావచ్చు చెప్పారు. కాబట్టే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఒక ప్రకటన వచ్చింది, రాబోయేటువంటి జనగణనలో కులగణన కూడా చేసి బీసీలకు రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వమే కల్పిస్తుంది, అది కూడా మోడీ నాయకత్వంలోనే కల్పిస్తుంది అనే భరోసా భారతీయ జనతా పార్టీ ఇవ్వగలిగింది. ఇంకో విషయం కూడా చెప్తాను సార్, దానికంటే ముందు రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. రాష్ట్రాలకు అధికారం ఏమని ఇచ్చింది, 105వ రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రాలు మీ రాష్ట్రాల్లో కులగణన చేసుకోవచ్చు, కులగణన చేసుకొని దానికి తగ్గట్టుగా మీ యొక్క రిజర్వేషన్లు మీరు సరి చేసుకోవచ్చు అని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేసింది ఎవరు, ఆ అవకాశం కల్పించింది ఎవరు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారే కల్పించారు కదా సార్. ఆ రాజ్యాంగ సవరణ ఆధారంగానే బీహార్లో కులగణన జరిగింది, దాని తర్వాత రిజర్వేషన్లతో ఉద్యోగాలు ఇచ్చారు, అది సుప్రీంకోర్టు పోయింది మళ్ళీ అది. సో అటువంటిది మళ్ళీ ఏ రాష్ట్రంలో కూడా జరగవద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణనలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఇంత మంచి నిర్ణయం సార్, ఏదైనా నిర్ణయం తీసుకుంటే పక్కాగా అమలయ్యేలాగా తీసుకునేటువంటి పార్టీ ఏకైక పార్టీ దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ సార్. మీరు ఏ విషయంలోనైనా చూసుకోండి, ఒక 370 ఆర్టికల్ని రిమూవ్ చేయడంలో కావచ్చు, ఒక ట్రిపుల్ తలాక్ లాంటి సామాజిక రుగ్మతల్ని తీసివేయడంలో కావచ్చు, అదేవిధంగా ఎన్ఆర్సీ చేసి ఇక్కడ ఉన్నటువంటి అదే అనధికారికంగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందాల్సినటువంటి పథకాలు డబ్బుల్ని వేరే వాళ్ళు బంగ్లాదేశ్ వీళ్ళంతా అటువంటి వాళ్ళు చూసారా, 54 lakhs ఉన్నారు. ఇప్పుడు అది అందులో ఏదైనా పథకాన్ని కానీ ఏదైనా సంస్కరణని కానీ తీసుకొచ్చి 100% అమలు చేయగలిగే సత్తా దమ్మున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఇప్పుడు ఎలాగో ట్విన్ సిటీస్ దగ్గరకు వచ్చారు, ట్విన్ సిటీస్ లో లెక్కాపత్రం లేకుండా ఉన్నారు, రోహింగ్యాస్ కావచ్చు, బంగ్లాదేశీయులు కావచ్చు, అటు బర్మా వాళ్ళు, బంగ్లాదేశీయులు. కరెక్ట్. సరే, వాళ్ళని ఐడెంటిఫై చేసి వెట్టింగ్ చేసే ప్రక్రియ ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా కరుగ్గా మీకు బుల్డోజర్ గవర్నమెంట్ ఉంది, అన్ని చోట్ల అలాగే చేస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో. మీకు ఇంకో విషయం తెలుసా,